లహరికి ఎంగేజ్మెంట్ అన్న విషయం అనన్య ప్రకాష్కి ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది. రేపే ఆ లహరి ఎంగేజ్మెంట్ అని చెప్పి అనన్య అనగానే ప్రకాష్ ఆ విషయాలన్నీ నాకెందుకు అని చెప్పి అంటూ ఉంటాడు. రే ఈడియట్, ముందు నేను చెప్పేది వినరా. ఆ లహరి పెళ్లి చేసుకోబోయేవాడు ఒక ఇన్స్పెక్టర్ అని అంటూ ఉంటే కొంప తీసి నా గురించి అతనికి తెలిసిపోయి ఉంటుందా అని చెప్పి ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అది కాదు, చనిపోయిన ఆ మహేష్ గాడు ఉన్నాడు కదా, ఆ మహేష్ గాడి అన్న సత్యతోనే లహరికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని చెప్పి అనన్య చెప్పడంతో అప్పుడు ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అసలు లహరి ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకుంది, ఎలా ఈ పెళ్ళి చేసుకుంటుంది? అతనితో లహరికి పెళ్ళంటే ఆ ఆనంద భైరవి మన చేతికి చిక్కినట్టే కదా. ఎలాగైనా సరే ఆ మహేష్ విషయం వాళ్ళకు తెలిసేలాగా చేయాలి అని ప్రకాష్ అంటూ ఉంటాడు. అయినా వాడికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రకాష్ అంటూ ఉంటే వాడేదో అల్లరి చిల్లరగా నీతో తిరిగాడు కానీ వాడిది మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నేను డైరెక్ట్గా వెళ్తే మళ్ళీ దొరికిపోతాను కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఈ విషయం తెలిసేలాగా చేస్తానని ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు. మరోపక్క వసే శరణ్య, నిన్ను పోలీసుల ముందు ఎలా ఇరికిస్తానో చూడు, ఆ మహేష్ గారి డెడ్ బాడీ ఎక్కడుందో కనిపెట్టి నేను పోలీసులకి అప్పగిస్తాను అని చెప్పి అనన్య అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే లహరి ఎంగేజ్మెంట్ కావడంతో వనజరావు గారి కుటుంబం, ఆనంద్ భైరవి కుటుంబం వీళ్ళందరూ కూడా రిసార్ట్కి చేరుకుంటారు. ఇక వచ్చిన బంధువులంతా కూడా వనజరావు గారు ఏర్పాట్లన్నీ ఎంత ఘనంగా చేశారో, టైం లేకపోయినా చాలా బాగా ఏర్పాట్లు చేశారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క దర్శన్ ఒక చోట కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఫంక్షన్కి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఏమున్నాడు కదే, చూస్తుంటేనే కొరుకు తినాలనిపిస్తుంది, ఆ రెండు బుగ్గలతో పాటు ఆ పెదలను కూడా కొరుకు తినాలనిపిస్తుందని చెప్పి వాళ్ళు దర్శన్ అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది. అసలు మీరు ఆడవాళ్ళేనా, ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అసలైనా అతని గురించి మాట్లాడితే నీకెందుకని చెప్పి వాళ్ళు శరణ్య మీద మండిపడుతూ ఉంటారు. నేనెవరా, ఆయన కట్టిన లైసెన్స్ అనే తాళి నా దగ్గర ఉంది, నేను ఆయన భార్యని అని చెప్పి శరణ్య అనగానే ఇకప్పుడు అతనికి పెళ్ళైందా అని చెప్పి షాక్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అసలు తప్పు వీలేదు కాదు, ఇంత అందంగా పుట్టిన మా ఆయనది అని చెప్పి శరణ్య ఫోన్ మాట్లాడుతున్న దర్శన్ దగ్గరికి వచ్చి అతను పెట్టుకున్న గాగుల్స్ని తీసేస్తుంది. అసలు ఏంటండి మీరు, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ ఫోన్ పెట్టేసి నేనేం చేశానని చెప్పి అంటూ ఉంటాడు. ఇంత అందంగా పుట్టడం మీ తప్పే, అసలు ఎవరు మిమ్మల్ని ఇంత అందంగా పుట్టమన్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. మీకు నా దిష్టి తగిలేలాగా ఉంది, ఉండండి దిష్టి చుక్క పెడతానని చెప్పి తన కాటుకతో దర్శన్కి దిష్టి చుక్క పెడుతుంది. రండి వెళ్దామంటూ దర్శన్ గాగుల్స్ని తను పెట్టుకొని దర్శన్ చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటే దర్శన్ ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. మరో పక్క లహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. లహరి శరణ్య రెడీ చేస్తూ ఉంటే డల్గానే కూర్చొని ఉంటుంది. ఇక దాంతో శరణ్య, ఏంటి లహరి అలా ఉన్నావో, చూడు ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నావో అని అంటూ ఉంటే నీకు నేను ముద్దుగానే ఉండుండొచ్చు కానీ నాకు టెన్షన్ పెరిగిపోతుంది, ఎక్కడ ఆ మహేష్ గడి డెడ్ బాడీ అందరికీ తెలిసిపోతుందేమోనని చాలా టెన్షన్గా ఉండొద్దునా. నా కర్మ కాకపోతే అసలు ఈ రిసార్ట్లోనే మహేష్ గారు చచ్చిపోవడం ఏంటి, వాడి డెడ్ బాడీ ఇక్కడే ఉండడం ఏంటి, నా ఎంగేజ్మెంట్ ఇక్కడ జరగడం ఏంటి అని లహరి అంటూ ఉంటే అంత నేను చూసుకుంటాను, టెన్షన్ పడకని చెప్పి శరణ్య ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న అనన్య ఎలాగైనా సరే ఈ శరణ్యను ఈరోజు ఇరికించాలని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి పిలిపిస్తూ ఉంటుంది. మరోపక్క సత్య, ఆనంద, వనజరావు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, వాడి ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా మహేష్ ఆచుకి తెలియదు అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే పెళ్ళికి కూడా లేకుండా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అని వనజరావు టెన్షన్ పడుతూ ఉంటుంది. మా అబ్బాయి అంటే మాకు ప్రాణం అండి, వాడు కనిపించడం లేదని మేము చాలా టెన్షన్ పడుతున్నామని వనజరావు అంటూ ఉంటే కన్న బిడ్డలు కళ్ళ ముందు లేకపోతే ఏ తల్లికైనా అలాగే ఉంటుంది వదిన గారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇంతలో ప్రకాష్ సత్యకి ఫోన్ చేస్తాడు. సత్య పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. బ్రదర్, మీ తమ్ముడు కనిపించట్లేదని టెన్షన్ పడుతున్నారు కదా, మీ బ్రదర్ని అతి కిరాతకంగా చంపేశారు, అదే రిసార్ట్లో పాతి పెట్టారు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఎవరు నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కదా అని సత్య అంటూ ఉంటే నేనెవరో నీకు అనవసరం బ్రదర్ అంటూ నేను చెప్పనని ప్రకాష్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత లహరి సత్యల ఎంగేజ్మెంట్ మొదలవుతుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంగరాలు మార్చుకోమని చెబుతూ ఉంటారు.
లహరి టెన్షన్గా వదిన సాల్వ్ చేస్తానంది కదా ప్రాబ్లమ్ని, ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి బయటకు చూస్తూ ఉంటే ఎంగేజ్మెంట్ ఇక్కడ పెట్టుకొని ఎక్కడ చూస్తున్నారమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. సారీ పంతులు గారు అని చెప్పి లహరి సత్యకు ఉంగరం తొడిగేస్తుంది. మరోపక్క అనన్య పోలీసులను పిలిచి ఇక్కడే తవ్వండి అని అంటూ ఉంటే ఇకప్పుడు శరణ్య ఇదేంటి అక్క పోలీసుల వాళ్ళకు అక్కడ తవ్వమని చూపిస్తుంది అని చెప్పి శరణ్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వాళ్ళకి అక్కడ ఒక డెడ్ బాడీ కనిపించడంతో డెడ్ బాడీ చూసి పోలీసులు షాక్ అవుతూ ఇక ఎంగేజ్మెంట్ జరుగుతున్న చోటికి పరిగెత్తుకుంటూ వస్తారు. సత్యతో సార్ డెడ్ బాడీ దొరికింది అని అంటూ ఉంటే అవునా అని చెప్పి సత్య షాకింగ్గా చూస్తూ ఉంటే లహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. డెడ్ బాడీ దొరికింది మనిషిది కాదు సార్ కుక్కది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. వాడెవడో మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని పోలీసులు అనగానే ఇక ఎంగేజ్మెంట్ని తిరిగి కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి శరణ్య వస్తుంది. అంతా నేను చూసుకున్నాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి శరణ్య లహరికి సైగ చేయడంతో లహరి చాలా సంతోషపడుతుంది. సత్య కూడా ఎంతో ఆనందంగా లహరి వేలికి ఉంగరం తొడగడంతో ఇక తన కూతురి నిశ్చితార్థం పూర్తవడంతో ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోపక్క తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.